స్వామి మీద 32,000 సంకీర్తనలు రాశాడు. అంటే ఆయన పెట్టుకున్న నియమం ఏమిటంటే ఒక రోజుకి ఒక సంకీర్తన రాయాలి అని ఒక యజ్ఞంలాగా చేసి 32,000 సంకీర్తనలు రాశాడు. అయితే ఆ అంతకాలం రాత్రంతకాలము ఆయనకి దృష్టిలో వెంకటేశ్వర తప్ప ఇంకెవ్వరు లేరు. ఆ స్వరం ఒకటే, ఇంకోటి లేదు. కానీ ఈ 32,000 సంకీర్తనలు రాసిన తర్వాత ఆయనకి తెలిసిన నిజం ఏమిటంటే వెంకటేశ్వర విగ్రహం లేదు అని తెలుసుకున్నాం. విగ్రహం కాదు, విగ్రహం లేదు, విశ్వప్రకాశునకు ఎలియేడలో నేడ శాస్త్రము గోహింప జన్మమిక నేడ విశ్వప్రకాశునకు వెలియేడలో నేడ శాశ్వతునకు హింప జన్మమిక నేర విశ్వప్రకాశునకు శాశ్వతునకు హింప ఆయన ఎప్పుడు ఉన్నాడు. ఆయనకి జన్మేముంది. చునకు దివ్య విగ్రహమేడ ఆయానుకను అనుగాములే మర్చిపోయిన వచ్చింది పాపం మర్చిపోయాను. పరమాత్మ ఏదవుతుందో అది తెలుసుకున్నాను కాబట్టి కనపడుతున్న విగ్రహం కాదు, లోపలన్నది వస్తు వేరు. ఆ నిజ వస్తువు మనలో కూడా ఉంది. అది తెలుసుకునే అవకాశం ఉంది. అవకాశం ఉపయోగించి ఉండే మనందరికీ అవకాశం అది చెప్పడానికి ప్రయత్నించారు. ఎందుకంటే నీ వలన సృష్టిలో ప్రమాదం జరగలేదు కనుక, ప్రమాదం జరగలేదు కాబట్టి. రెండవది, నువ్వు మానవకి వచ్చి ఉచ్చం నీచం తెలియకుండా నీకు తోచింది చేస్తూ అన్ని రకాల అధర్మ పనులు చేసుకుంటూ వస్తే నీకు అధోయను జన్మించి ఆతగారం వస్తుంది. అధోయను తిర్యగ్యోనం అంటారు భగవద్గీతలో. అంటే తిర్యగ్యోనులు అంటే అడ్డంగా ఉంటాయి. అడ్డంగా నాలుగు కాళ్ళు జన్మం గుర్తులు ఏంటంటే వాటన్నిటికీ వెన్నుపూస అడ్డంగా ఉంటుంది, నిలువుగా ఉంటుంది. మనకేమో నిలువుగా తేడా. ఇది మునుగు అందరూ చేసిన పని మనం చేసి, మునులు చేసిన పని మనం చేసి పరమాత్మ ఉన్నాడు, ఆయన తప్పకి లేదు అని తెలుసుకుంటున్నావు. నీకు మంచి వాళ్ళు చేస్తూ వెళితే నీకు కనుక అయిందని నీకు స్వర్గలోక ప్రాప్తి వస్తుంది. స్వర్గలోక ప్రాప్తి కొన్నాళ్ళు ఎయితిల్లో ఉండొచ్చు మనం హాయిగా. అండ్ మూడవది అది. కానీ నాలుగోది ప్రహ్లాదుడు, తర్వాత వివేకానందుడు, వాళ్ళు వీళ్ళందరూ పుట్టుకతోనే ఉన్నది ఒకే విషయం, ఒకే వస్తువు, సత్యవస్తువు పరమాత్మ. అది తెలుసుకుని ఎవరైతే ఉన్నాడో అంటే వాడి వలన సమస్త సృష్టికి ఏ విధంగా హాని జరగకుండా కేవలం పరమాత్మ ఉన్నాడే నమ్ముతూ ఆచరిస్తూ ఎవడైతే వస్తున్నాడో వాడు మళ్ళీ జన్మకు రావాల్సిన అవసరం లేకుండా తనలో కలుపుకుంటాడు. అయితే ఇప్పుడు ఆవిడ చెప్పినట్టు ఏంటంటే, నేను మళ్ళీ పొట్టి ఏమిటి తప్పు ఉంటుంటే ఈ మొదటి రెండింటిలో ఏది కోరుకుంటున్నావో దానికి జన్మ వస్తుంది, అనుమానం లేదు. నీకు ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే మళ్ళీ పుట్టి మళ్ళీ ఇవన్నీ మెట్లు ఎక్కి ఎత్తిన ఎక్కి వైకుంతో ఆడి కింద పడిపోదాం అనుకుంటున్నావా, దాంట్లో ఉంటాం నో ప్రాబ్లం. ఇది కాదు, ఆడింది చాలు, ఇచ్చిపోయాను ఎంతమందితో నువ్వు పుట్టినప్పటి నుంచి అన్నీ కట్టాలి అన్నా కదా. మొట్టమొదటిలో తల్లి కడుపులో పోతున్నావు,
అప్పటి నుంచి ఏడ్చి నువ్వు ఏడుపు ఇంత అంత కాదు. నువ్వు బయట వేస్తే చాలు నేను మళ్ళీ నిన్ను పాదాలు విడిచిపెట్టాను అని ఒప్పుకున్నావు. రాగానే అవతల తెలిపాను. ఆ విధంగా మనం వదిలేసి భగవంతుని వదిలేసి మనం పని చేసుకున్నాం. అప్పుడు మనకి మళ్ళీ జన్మ ఖాయం. ఎక్కువ నీ ఇష్టం, నీకు విసుగు లేదు చెయ్యి. ఇప్పుడు మనలో చాలామంది వివాహం చేసుకుని విసుగు చెందకుండా ఉన్నాడు, చాలామంది ఉన్నారు కదా. రోజు మొగుడు వాళ్ళని కొట్టుకుంటూ ఉంటారు కదా. నేను కొద్దిగా గట్టిగా మాట్లాడతాను. ప్రతిరోజు మొగుడు పళ్ళ కొట్టుకుంటూ ఉంటారు కదా, చుట్టుకుంటూ ఉంటారు కదా అమ్మా. కొట్టుకుంటూ ఉంటారు ఖచ్చితం. ఊరికే చెప్పం పైకి ఆదర్శ పైకి మా యాక్షన్ చేయొద్దు. యాక్షనే. కానీ ఎవరైనా మూడు పళ్ళ వదిలేసి వెళ్ళిపోతున్నాను. తిట్టుకున్నాను అన్నీ చేస్తున్నాను, వాళ్ళని నడుస్తున్నాను. అలా కోళ్ళు ఉంటే నువ్వు మళ్ళీ జన్మ రావు. ఇంకో మూడు వ్యవహారం సత్యన్న వస్తాడు నమ్మకం లేదు.